రెసిపీ వచ్చేసి వడ. ఎంతో టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్ వడ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మినపప్పు తీసుకోండి. 4-5 అవర్స్ మినపప్పును నానబెట్టండి. ఈ నానబెట్టిన మినపప్పు మొత్తం నేను మిక్సింగ్ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, ఇప్పుడు నేను చూపించా కదా అలానే చేసుకోండి. వాటర్ అస్సలు కొంచెమే వేయండి, ఎంత వాటర్ తక్కువ వేస్తే నాకు పిండి అంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా నేను పుదీనా, మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. సో ఈ పిండిని మాత్రం 1 డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అట్లా 1 డైరెక్షన్లో మాత్రమే పిండిని కలపాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేయండి, ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ పైన పిండి అలా పెట్టి ఇందులోకి వేసుకోండి. రౌండ్గా వస్తుంది. కొంతమంది చేతి పైన కూడా వేసుకుంటారు కదా, సో అలా మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా రౌండ్గా వేసుకోండి. ఈ వేసుకున్న తర్వాత ఎంబటే దీన్ని టర్న్ చేయకండి, ఒక 2-3 మినిట్స్ అట్లనే ఉంచిన తర్వాత టర్న్ చేయండి. సో ఇప్పుడు నాకు కలర్ చేంజ్ అయిపోయింది. సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నా చూడండి. ఇవన్నిటిని టర్న్ చేయండి, ఇట్లా అన్నిటినీ టర్న్ చేయండి. సో 2 సైడ్స్ ఫ్రై అవ్వనియండి, ఇట్లా కలర్ చేంజ్ కావాలి. ఖచ్చితంగా వడ ఎంత కలర్ వస్తే అంత బాగుంటుంది చూడడానికి. ఇలా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో, తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇవన్నిటిని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వడ. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.